హోళికా దహనం కేవలం ఒక ఆచారమే కాదు, మన పురాణాల్లోని గొప్ప సందేశాన్ని తెలిపే వేడుక. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం చెడుపై మంచి సాధించిన విజయం. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తన కొడుకైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడాన్ని సహించలేకపోయేవాడు. ప్రహ్లాదుణ్ణి చంపడానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చివరికి అగ్నిలో కాలకుండా ఉండే వరం పొందిన తన చెల్లెలు హోళికను ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చోవాలని ఆదేశిస్తాడు. దైవభక్తి కలిగిన ప్రహ్లాదుడికి ఏమీ కాదు, కానీ ఇతరులకు హాని తలపెట్టాలనే దుష్ట ఆలోచనతో ఉన్న హోళిక ఆ అగ్నిలో కాలిపోతుంది. దుర్మార్గం ఎంత శక్తివంతమైనదైనా భక్తి మరియు ధర్మం ముందు అది నిలవలేదని ఈ కథ నిరూపిస్తుంది. దీనిని పాల్గొన పౌర్ణమి నాడు జరుపుకుంటారు. మనం హోళికా దహనం చేస్తున్నప్పుడు బయట ఉన్న కట్టెలనే కాకుండా మన మనసులో ఉన్న అహంకారం, అసూయ, కోపం వంటి చెడు భావాలను కూడా దహనం చేస్తున్నామని భావిస్తాం. హోళీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. పాత జ్ఞాపకాలను, ప్రతికూలతలను వదిలేసి కొత్త ఆశలతో, రంగులతో జీవితాన్ని ప్రారంభించడానికి ఇది చిహ్నం. అగ్ని పవిత్రమైనది. ఆ మంటల చుట్టూ తిరగడం ద్వారా పరిసరాలను, మనసును శుద్ధి చేస్తున్నట్లుగా భావిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే హోళికా దహనం మనలోని చీకటిని పోగొట్టి మరుసటి రోజు వచ్చే హోళీ రంగుల పండుగలా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ఒక చిహ్నం.